జాతకం చెప్తాం జాతకం అని వచ్చారంటే తీసుకెళ్ళి లోపలేసి కుమ్మేస్తారట. మేరీల్యాండ్ బాల్టిమోర్ అనే నగరంలో, మేరీల్యాండ్లో జాతకం చెప్తాం జాతకం అని వచ్చారంటే తీసుకెళ్ళి లోపలేసి కుమ్మేస్తారట. అది పుల్లబట్టుకొస్తుంది కదా. సోది చెప్తామమ్మ సోది, ఎవడ చెప్తా సోది, సోదని చెప్పినా చెప్పించుకునేవాడు ఎంత దరిద్రుడో చూడండి. చెప్పడానికి వచ్చేటప్పుడు ఏమని చెప్తుంది, వచ్చేటప్పుడు సోదని చెప్పే వస్తుంది. అబ్బా అబ్బా నువ్వు తెలివైందాను అమ్మ అంటే ఈడు ఇంకెంత పనికి మాలుడు కాకపోతే నేను సోదే చెప్తాను వచ్చినా కూడా ఈడేం చెప్పించుకుంటాడు, ఆ సోదేదో నాకు చెప్పేయమ్మా, ఎందుకంటే సోదికి నేను కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కాండమ్మా, ఆ సోది కోసమే పుట్టా అన్నట్టు. అలాగా ఈ చూడండి మనకు వస్తాడు కదా, ఆ ప్రభాస్ సినిమా హిట్ అవ్వదో ఇంకా అయిపోయింది అన్నాడు మొన్న. మిఠాయి ఆయన పేరేం పేరు, మైసూర్ బజ్జీ. ఏమైంది ఏదో హిట్ అయిందట. ఆ తర్వాత అందరూ అతని అభిమానులు ఇతను ట్రోల్ చేయడం మొదలెట్టారు. రే నువ్వేదో అన్నావు కదరా చూడరా అని. దొంగ జాతకాలు చూడండి. మేరీల్యాండ్ బాల్టిమోర్ నగరంలో రేఖలు చదవడం లేదా రెమ్యూనరేషన్ కోసం జాతకం చెప్పడం నిషేధం. ఒకవేళ ఎవరైనా అలా చెబుతూ పట్టుబడితే వాళ్ళ డబ్బుల్లో 500 జరిమానా, లేదంటే సంవత్సరం జైలు శిక్ష. ఇంకోటి చూద్దాం.